హలో అండి, నేను డాక్టర్ రాజశేఖర్ దండ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, పిఆర్కే హాస్పిటల్స్, చందానగర్. మై సబ్ స్పెషాలిటీ ఈజ్ స్పోర్ట్స్ మెడిసిన్, అదర్వైజ్ కాల్డ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. సో ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలో మనం ఏం చేస్తాము అంటే, దిస్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ అంటాము. సో వీటిలో ఏంటంటే మనం చిన్న ఇన్సిషన్స్తో, స్మాల్ వెరీ మైన్యూట్ సైజ్ ఇన్సిషన్స్తో మనం జాయింట్ని ఇన్స్పెక్ట్ చేస్తూ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. అండ్ యూజువలీ నౌవేడేస్ ఇట్ ఈస్ డన్ ఇన్ ఆల్ ద జాయింట్స్, ఆల్మోస్ట్ ఆల్ ద జాయింట్స్, అండ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ we come across with our knee and shoulder and hip joint also. So if you see the knee joint చూసేటప్పటికి మనకు this is the joint between thigh bone and the leg bone. So this is the knee joint, is the articulation between the femur and the tibia. So basically ఈ జాయింట్ని సపోర్ట్ చేస్తూ there are multiple structures called ligaments, and లోపల మనకి this is called articular cartilage, which is healthy tissue, and these are menisci, otherwise called washers. So వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు ప్రొవైడ్ ద స్టెబిలిటీ ఫర్ ద జాయింట్ అండ్ జాయింట్ స్లిప్పేజ్ అవ్వకుండా on either sides or front and backwards. So that is their main function. And there are 4 ligaments, main ligaments in the knee. Collateral ligaments అంటాము, ఇది అవుట్ సైడ్ ఉంటుంది, lateral collateral ligament, and this is medial collateral ligament. And 2 ligaments inside the joint లోపల ఉంటాయండి. ఫ్రంట్ పార్ట్లో ఉండేదాన్ని ACL అంటాము, అదర్వైజ్ కాల్డ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, అండ్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని we call it posterior cruciate ligament. And లోపల ఉండే స్ట్రక్చర్స్ యాజ్ we said before, washers అంటామండి, అదర్వైజ్ కాల్డ్ menisci. These act as shock absorbers, మన వెయిట్ బేరింగ్ టైంలో షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తాయి. అండ్ ఎనీ ఇంజురీ, ఐదర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, దట్స్ వై వి కాల్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈ ఇంజురీస్ అయ్యేది స్పోర్ట్స్ పీపుల్లో. సో ఇంజురీస్ అప్పుడు ఏమవుతుందంటే వన్ ఆఫ్ దీస్ లిగమెంట్స్ ఆర్ ఎనీ ఆఫ్ these ligaments get injured, causing instability to the joint. ఇప్పుడు collateral ligaments కానీ లోపల ఉండే cruciate ligaments కానీ ఇంజురీ అయినప్పుడు the patient will be having severe pain and there will be complaints of instability. అంటే జాయింట్ మూవ్ అవుతుంది అని చెప్తారు. నడవడానికి, రన్నింగ్ చేయడానికి, స్టెయిర్ క్లైంబింగ్ అండ్ గెటింగ్ డౌన్ ద స్టేర్స్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దీస్ పేషెంట్స్. సో మనం ఏం చేస్తామంటే దానికి if we see 20-25 years back, the people were doing open surgeries, open reconstructions for the ligaments. సో ఇప్పుడుండే రీసెంట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్సెస్తో మనం కీ హోల్ సర్జరీ చేస్తున్నాము. సో వేర్ వీ గివ్ వెరీ మైన్యూట్ ఇన్సిషన్స్ అండ్ పుట్ ద స్కోప్ ఇన్సైడ్, లోపల స్కోప్ పెట్టి మానిటర్ పైన చూస్తూ ఏదైతే ఎఫెక్టెడ్ పార్ట్ ఆర్ టాన్ పార్ట్ ఉంటుందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి చేస్తుంటాం. యూజువల్గా చేసేవి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్. అండ్ కొల్లేటరల్ లిగమెంట్స్ ఆర్ యాక్చువల్లీ అవుట్ సైడ్ ద జాయింట్. సో అది ఆర్థోస్కోపిక్ సర్జరీలో అవ్వదు, మినిమల్ ఓపెనింగ్తో అవుతుంది. దెన్ కమింగ్ టు ద మెనిస్కై, ఈ షాక్ అబ్జార్బర్స్ ఏవైతే ఉన్నాయో నీ జాయింట్లో, ఇవి ఇంజూర్ అయినప్పుడు పేషెంట్ విల్ బి హ్యావింగ్ పెయిన్తో పాటు వాళ్ళకి ఏంటంటే అరుగుదల త్వరగా స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ షాక్ అబ్జార్ప్షన్ యాక్షన్ అండ్ ఫోర్సెస్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు కాబట్టి దాంట్లో జాయింట్ అరుగుదల, ఆర్థరైటిస్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం మెనిస్కెక్టమీ ఆర్ మెనిస్కల్ బ్యాలెన్స్, మెనిస్కల్ రిపేర్ అది చేస్తుంటాము. సో వెదర్ వి రిపేర్ ఆర్ డూ ద మెనిస్కెక్టమీ అనేది పార్ట్ ఆఫ్ ద మెనిస్కస్ వేర్ ఇట్ ఈస్ ఇంజూర్డ్ అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని ఏరియాస్లో హీలింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో రిపేర్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ రిపేర్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉండని ఇన్నర్ పార్ట్లో మాత్రం వి డూ
కామన్లీ మెనిస్కెక్టమీ, అంటే టాన్ పార్ట్ ఆఫ్ ద మెనిస్కస్ని మాత్రం తీసేస్తాము, అండ్ వి కాల్ ఇట్ బ్యాలెన్సింగ్. And coming to the reconstruction of the cruciate ligaments, either anterior or posterior, మనము మన పేషెంట్ ఓన్ టెండన్ తీసుకుంటామండి. వి యూజువలీ డూ సెమీటీ హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ తీసుకొని దాంతో నార్మల్ అనటామికల్ రికన్స్ట్రక్షన్ చేస్తుంటాము. సో what are the advantages with this arthroscopic surgery? As I said, it is minimally, keyhole surgery అంటాము. దీంతో ఏంటంటే వన్ అడ్వాంటేజ్ ఇస్ పేషెంట్కి స్టే చాలా తక్కువ అవసరం అవుతుంది. అండ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ కైండ్ ఆఫ్ డే కేర్ సర్జరీ. సో మన దగ్గర యూజువల్గా 24 hours to 48 hours మ్యాక్సిమం అడ్మిషన్ అవసరం అవుతుందండి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ అయిన ఇమీడియట్గా పేషెంట్ కెన్ వాక్ అండ్ ఈ కెన్ డూ హిస్ రొటీన్ యాక్టివిటీస్. దట్స్ ద మేజర్ అడ్వాంటేజ్ కంపేర్డ్ టు ద ఓపెన్ సర్జరీస్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే హీలింగ్ వుడ్ బి ఈజీ బికాజ్ స్మాల్ ఇన్సిషన్స్ అని చెప్తున్నాం మనము. సో హీలింగ్ ఫాస్టర్గా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆర్థ్రోస్కోపీ. థ్యాంక్ యూ.